హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నా హోటల్ నుంచి బయట వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఇదంతా బీచ్ వ్యూ కనిపించేది మొత్తం వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్. ఈ మెయిన్ బీచ్ అండ్ సరౌండింగ్స్ మొత్తం చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. ఇది మా హోటల్ నుంచి వ్యూ ఇది. సో ఇక్కడ మేము తీసుకున్న హోటల్ వచ్చేసి మాకు ప్రైస్ వచ్చేసి 1500 పడింది పర్ నైట్. సో మీకు హోటల్ గురించి డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. సో హోటల్లో వచ్చేసి మురుదేశ్వర్ శివ కానీ శివ టెంపుల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఈరోజైతే ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి యానా కేవ్స్కి అయితే వెళ్తున్నాం. యానా కేవ్స్ అండ్ విభూతి ఫాల్స్ అయితే మేమైతే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. సో తప్పకుండా చూడండి, వీడియో కంప్లీట్గా చాలా బాగుంటుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇంకా ఈ గోకర్ణ అనేది చాలా బాగుంటుంది. అసలు మేము తీసుకున్న రూమ్ వచ్చేసి కొండపైన ఉంటుంది. ఇది కొండపై నుంచి మేము కిందకి వస్తున్నప్పుడు ఈ వ్యూస్ చూడండి. అసలుకి ఇవన్నీ పాతకాలం, ఈ కంప్లీట్ అసలు గోకర్ణ మొత్తం వచ్చేసి కంప్లీట్ వింటేజ్ వైబ్స్. ఏన్షియంట్ టైమ్స్లో విలేజెస్ ఎలా ఉంటాయి, మనం ఒక్కసారిగా మనం ఆ కాలానికి వెళ్ళిపోతాం అంతే. సో ఈ స్ట్రీట్లోంచి వస్తే మనకి ఫస్ట్ కనిపించేది వచ్చేసి గణపతి టెంపుల్. ఇదే గణపతి టెంపుల్, గోకర్ణలోని ఫేమస్ టెంపుల్ మహాగణపతి టెంపుల్ గోకర్ణ. ఇది చాలా బాగుంటుంది టెంపుల్కి. సో ఇది కూడా మేము విజిట్ చేసాం టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా చూసుకుంటే చూడండి, ఇక్కడ వీళ్ళు చూడండి వాళ్ళ సంప్రదాయం ఎలా ఉన్నారో వాళ్ళు. కానీ ఇది చూడండి, అసలుకి ఈ టెంపుల్లోంచి మనం ఫ్రంట్కి వెళ్తూ ఉంటే ఈ యొక్క గోకర్ణ మొత్తం ఎలా ఉన్నాయంటే గోవులు చాలా ఎక్కువ ఉంటాయి. హౌసెస్ కానీ మొత్తం అసలుకి పాతకాలం బిల్డింగ్లు, పాతకాలంలో ఉన్నట్టు ఉంటాయి అన్నీ. సో ఇక్కడ మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటాం చూడండి, ఇక్కడ మొత్తం ఎలా ఉన్నాయో చాలా బాగుంది అసలు. ప్లేస్ అయితే మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తూ ఉంటుంది మీకైతే. సో ఇక్కడ పాత బిల్డింగ్లు కానీ మొత్తం అన్నీ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి క్యాష్యూ నట్ కూడా చాలా చీప్. అసలుకి క్యాష్యూ నట్ 250 రూపాయలు, 300 అంతే కేజీ క్యాష్యూ నట్. కానీ ఇక్కడ సో ఈ గోకర్ణ ఏంటంటే ఎక్కువ బ్రాహ్మణ్స్తో నిండి ఉంటుంది. ఇక్కడ చూసిన బ్రాహ్మణ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మీకు. మాకైతే బ్రాహ్మణ్స్ వచ్చేసి చాలామంది కనిపించారు. మేము అలా ఫ్రంట్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి గోకర్ణ ఒక టౌన్ ఎలా ఉందో, చిన్న టౌన్. ఈ గోకర్ణ అనేది ఒక చిన్న టౌన్ ప్రాంతం. ఈ గోకర్ణని బేస్ చేసుకొని మనకి మొత్తం సరౌండింగ్స్ మొత్తం కొండలు ఉంటాయి. మొత్తం ఈ కొండలు, గోకర్ణ టెంపుల్స్ మెయిన్గా వచ్చేసి టెంపుల్ గణపతి టెంపుల్ ఒకటి, గోకర్ణ శివ టెంపుల్ ఒకటి, గోకర్ణ మురుదేశ్వర స్వామి టెంపుల్, ఇంకా కోటి తీర్థం ఒకటి. లాస్ట్ వీడియో చూపించా, కోటి తీర్థం కూడా బాగుంది. సో మేమైతే ఇంకా ఫ్రంట్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ యానా కేవ్స్కి వచ్చేసి 35 కిలోమీటర్స్ చూపిస్తుంది మాకైతే. మేమైతే 35 కిలోమీటర్స్ వెళ్తున్నాం. మళ్ళీ రిటర్న్లో కూడా 35, అంటే ఇంచుమించు 70 కిలోమీటర్స్ ఈరోజు మేము ట్రావెల్ చేస్తున్నాం బైక్లో. సో దారేమిటి చెప్పుకుంటూ పోతాం. ఇంకా చూడండి, అస్సలకి చాలా బాగుంది అసలుకి టౌను. అసలుకి ఏన్షియంట్, కంప్లీట్ పురాతనమైన కట్టడాలు, పురాతనమైన ఇల్లులు, పురాతనమైన ఆచారాలు, కట్టుబడి మొత్తం ఒక డిఫరెంట్ లోకంలోకి వచ్చి ఉంటాం. మనం ఇన్ని డేస్ బెంగళూరులో ఉన్న ఆ వర్క్కి, ఆ స్ట్రెస్కి, వీటికి చూసుకొని ఒక్కసారికి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ వైబ్స్, మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్, మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సిటీ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంది. అయితే ఈ చిన్న గోకర్ణ టౌన్.
సో ఇప్పుడైతే బండికి పెట్రోల్ పట్టిచ్చేసాం. పెట్రోల్ పట్టిచ్చేసి ఇంక వెళ్తా ఉన్నాం. సో మాకైతే ఎగ్జాక్ట్‌గా వచ్చేసి 35 కిలోమీటర్స్ దాకా ఉన్నది ట్రావెలింగ్. సో 35 కిలోమీటర్స్‌కి మాకు ఎగ్జాక్ట్ రూ. 300 మేము పెట్రోల్ కొట్టించాము. రూ. 300 కొట్టిస్తే మనకు సరిపోతది. మనకి పెట్రోల్ వచ్చేస్తది. నాకు తెలిసి 2 డేస్‌కి సరిపోతది. మేము 2 డేస్ గోకర్ణలో స్టే చేస్తున్నాం కాబట్టి మాకైతే ఇది సరిపోతది. సో మీరెవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు గోకర్ణలో స్కూటీ తీసుకుంటే తప్పనిసరి జస్ట్ రూ. 300 పెట్రోల్ కొట్టించుకొని రూ. 300 కొట్టించుకుంటే సరిపోతది. మనకి ఎక్కువ అవసరం లేదు. సో చూడండి అసలకి మేము లోపలికొచ్చిన తర్వాత గోకర్ణ ఈ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ అంకోలా ఏరియాలో ఉంటది. ఈ ఫారెస్ట్‌లో వచ్చిన తర్వాత కంప్లీట్ వచ్చేసి ఎవ్వరు లేరు. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాం స్కూటీలో. వెళ్తూ ఉన్నాం. దారి మధ్యలో ఈ అడవి గాని చాలా బావుంది అసలకి. అడవి చాలా గ్రీనరీ కంప్లీట్ నేచర్‌తో కూడి ఉంటది ప్రదేశం. సో ఎక్కడ చూసినా కూడా ఆవులైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ గోకర్ణ ప్రాంతంలో వచ్చేసి ఆవులు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి చాలా పొట్టిగా, చిన్నటిగా ఉంటాయి. సో ఇలాంటి ఆవులు మనకి ఎక్కడ కనిపించవు. ఓన్లీ మన గోకర్ణలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ మేము ఇంకా 5-10 మినిట్స్‌లో రీచ్ అయిపోతాం. ఐ హోప్. ఆడికి రోడ్స్ బాలేవు సరిగ్గా. ఇక్కడ రిమోట్ ఏరియాలో విలేజెస్ ఉన్నాయి. ఈ కర్వ్స్ ఉన్నాయి. అసలకి ఇల్లంతా ఇంత రిమోట్ ఏరియాలో ఇల్లులు ఎలా కట్టుకున్నారో అర్థం కావట్లేదు. ఈవెన్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఎలా అవుతుందో పాపం అసలకి. ఏంటి ఎలా ఉంటున్నారో ఈ యొక్క దట్టమైన అడవిలో అసలకి అర్థం కావట్లేదు.
ఎలా ఉందిరా ఇక్కడ వైపు? ఉద్ద వాళ్ళులా చెట్టు నరకుండా రోడ్ వేసారు చూడ. అట్లాగే Oh my god. 5 minutes not already 5 minutes completed కదా. మడ్డ యాంకిల్ పెయిన్ వస్తుంది అలా కూడా. యాంగిఫెరా ఇండికా. ಕಾಡು ಲೋಲಿಸಿದರ ಮಾನವ ಜೀವ ಲೋಲಿದನಂತ ಕಾಡು ಖದೀರ పత్తే. ఇలాగా నడుచుకొని వెళ్ళాలి. ఇలా నడుచుకొని వెళ్తే మనం యానా కేవ్స్ అనేది చూడగలుగుతాం. ముందు వెళ్తున్న వాడు మా ఫ్రెండ్, వాడు సామలరాయడలో ఉంటాడు. ఒక wow, naturally forming rocks. Naturally forming rocks.
ఫైనలీ మేమైతే యానా కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదే యానా కేవ్స్. ఈ యానా కేవ్స్ చూడడానికి మేము 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని అయితే వచ్చాము. ఈ యానా కేవ్స్ చాలా బాగుంది అసలు. ఇది ఇక్కడ వచ్చేసి డైనోసార్స్ ఉండేటి అంటే ఒకప్పుడు. ఇదంతా ఒక నేచురల్గా ఫామ్ అయిపోయిన రాక్స్ ఇదంతా. చాలా బాగుంది అసలు రాక్స్ అసలుకి. చూడండి ఎట్లానో ఉంది అసలుకి. బ్యూటిఫుల్ యానా కేవ్స్. గోకర్ణ నుంచి ఎగ్జాక్ట్ మీరు గోకర్ణ నుంచి ఎగ్జాక్ట్ వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది బైక్ ట్రావెల్. 45 మినిట్స్ ట్రావెల్ చేసుకొని వచ్చేసి మీరు చూడవచ్చు ఈ యానా కేవ్స్ని. సో వర్త్ నేనైతే చెప్తున్నాను, చాలా వర్త్ ఇట్. ఈ ఫారెస్ట్లో మీరు ట్రావెల్ చేసుకొని రావడం, ఈ ఫారెస్ట్లో నుంచి కొంచెం లోపలికి ట్రెక్ చేసుకుంటూ రావడం, ఇక్కడ యానా కేవ్స్ చూడండి ఎంత బాగుంది అసలుకి. సో ఈ యానా కేవ్స్ దగ్గర వచ్చేసి మనకి శివుడు టెంపుల్ ఉంది. ఈ యొక్క శివుడు టెంపుల్ వచ్చేసి మనం చూసుకొని లోపలికి అయితే వెళ్తాం. ఈ శివలింగం వచ్చేసి ఎప్పుడో 12వ శతాబ్దం 13వ శతాబ్దంలోనే ఇక్కడే వెలిసిందని అంటున్నారు. ఇక్కడ లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. లోపల ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసేసుకొని మనం లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క యానా కేవ్స్ చూడండి, ఎదురుగా ఇంకొక కేవ్ ఉంది. ఇట్లాగా పెద్ద కేవ్ యానా కేవ్స్. ఈ స్టెప్స్ ఎక్కేసుకుంటే ఇంకా లోపల మొత్తం తిరిగేసి ఇంకా రావడమే. చాలా బాగుంది. ఒకప్పుడు డైనోసార్స్ కూడా ఈ యొక్క కేవ్లో ఉండేటి అని చెప్తున్నారు ఇక్కడ. సో చాలా పురాతనమైనది ఒక యానా కేవ్స్. ఈ యానా కేవ్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది అసలుకి. వావ్, ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుంటూ వెళ్తూ ఉన్నాను నిదానంగా. ఇంకా చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి అసలుకి. సో ఇక్కడ వచ్చేసి అయితే ఏమి జంతువులు అయితే ఏం కనపడట్లేదు, కానీ ఏం లేవనుకుంటా అసలుకి ఈ యానా కేవ్స్. కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అనుకోవచ్చు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది లొకేషన్. ಜೇನಿಲ್ಲ ಇಲ್ಲಿ ಬರ್ರಾ
ಏನಿಲ್ಲ ಫೋಟೋ ಹೆಸರು ಏನ ಸಪ್ರೇಟ್గా more light is required. The hell. గబ్బులాలు ఉన్నట్టునే. సుభాసు ఎక్కడున్నాడు అడుగురా. సుభాసు ఎక్కడ ఉన్నావురా నువ్వు? గట్టిగారు వన్ ఫోటో తగో మ్యాన్. ప్రవీణ్ ఇది ఇస్తాబట్టు. అసలుకేం కనపడలేదు అసలు. రీల్ ఒకటి Look at that mountain and sun. Damn it. See, that is like mouth. See. అది మౌత్ లా ఉంది. అది సన్ ఈటింగ్. Damn it. Damn it. Oh my God. Look at this. Just take the cave, okay? Okay, గోకర్ణకి ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారా మీరు? 30, no? What? Yeah. 30 means okay, day before us. Tuesday. Tuesday you come here Gokarna. Wednesday. Okay. Yeah. Thursday we come here. Yesterday only we came here. Yesterday we staying jeep. Something is on there. That is honeybees. సో యానా కేవ్స్ ఇక్కడతో ఎండ్ పాయింట్ ఇక్కడ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే మనం స్టార్టింగ్ పాయింట్ కాడికి వెళ్ళిపోతాం. సో అంతే ఈ వీడియో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ విభూతి ఫాల్స్కి వెళ్తాను. విభూతి ఫాల్స్ కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.